ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. 11 గంటల 45 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఏపీకి రావాల్సిన నిధులు అలాగే పెండింగ్ బకాయిలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఇక నేడు ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే పలు అభివృద్ధిపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. మరి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశం? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ బకాయిలు ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంట్లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం కనబడుతుంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావాల్సినటువంటి నిధులు కానీ ఇంకా బకాయిలు ఏమైనా ఉంటే వాటన్నిటిని సాధించే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని లెజిటిమేట్గా రావాల్సినటువంటి నిధుల ప్రయత్నం కోసం ముఖ్యమంత్రి ఈ కృషి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి కోసం అవసరమైనటువంటి నిధుల కేటాయింపైన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే కొంత నిధులను సాధించగలిగారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేయడానికి అవసరమైనటువంటి సహకారాన్ని అందించాలని కోరబోతున్నారు. వాటితో పాటు విభజన చట్టంలో పెండింగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి వీటిని ప్రధానంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం కానీ, అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం, ఈ అంశాలపైన ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా పెండింగ్లో ఉండి ఇంకా కేంద్రం నెరవేర్చినటువంటి అంశాలనే ప్రధానంగా దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. పోలవరంతో పాటు ఇంకా విభజన చట్టంలో ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.